చూడండి ఫ్రెండ్స్, మూత గండి మూతున్నట్టు. నాకు మా ఫ్రెండ్స్కి చూపించాలా, మా వీడియో చూస్తున్న మా ఫ్రెండ్స్ అందరూ చూడాలా. ఉండండి, నీకు వాళ్ళ అదృష్టం మా ఛానల్ వల్ల నువ్వు పావడం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉదయాన్నే కాలకు వచ్చాము. దాదాపు 6 గంటలు ఏమవుతుందో ఉదయాన్నే సేపు వచ్చాము. ఎందుకంటే మళ్ళీ పండ్లు పోయమాట కాలకు వచ్చాము. మనం సిత్తాలు దొక్కున్నాం కదా, ఆ సిత్తాలలో ఏమబడినాయో చూద్దామని వచ్చాము. ఒకసారి మా ఈడీని కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇతరులకి షేర్ చేయండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ మాకుంటేనే ఎంతో మంచిది. కనుక మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తాము. 3 పీస్ మాత్రం పడింది, 2 రీపీస్. రీపీస్ ఎలాగున్నదో పడిపోదేమో అడగలే. రీపీస్ పడింది పిత్తలకి. ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. రీగడ వెళ్తున్నాయి వాళ్ళ. 2 ఫ్రెండ్స్ కురయ్య జాగ్రత్త, ముండ్లు ఉంటాయి, గుచ్చుకున్నంత తీపు. నీళ్ళ పాంగడు పడిపోయి చచ్చిపోయింది కదా. నీలపాము పడిపోయింది, చచ్చిపోయింది. అందలేదా ఫ్రెండ్స్, ఇది తన ఉపాయము. నీళ్ళు పడిపోతాయి మరి ఆ చెత్త అంతా. వెళ్ళిపోద్ది. నొద్దులు బాక అర్థం మంచి చేసుకోవాలా. ఫ్రెండ్స్, 3 పీసులో చిన్నగా తీసుకో, ముందులో గుచ్చుకుంటా. 3 పీస్తో ఎగరతా. రైలు బతుకోనాయంట. కొద్దిగా పడినట్టు ఉన్నాయా? కొద్దిగా పడి. చట్నీ వచ్చింది నాష్టలాకే. చట్నీ కూడా వచ్చి పడిపోయింది వల్ల. కర్త మాకు ఎక్కువ పడిపోయింది. కర్తము కాయ
చినిపోద్దాం చూడు కవరా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే పడి ఉన్నాయి, ఒక 7 రొయ్యలు దాకా పడి ఉన్నాయి. 7 రొయ్యలు పడి ఉన్నాయి. ఇంకొక చిత్తు ఉంది, ఇంకో చిత్తు కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నీలపాము ఎంతలాంటి ఉందో, చాలా పెద్దదే, పుష్టుకుందా. రొయ్యలు తినేసింది బాగా. ఇది రొయ్యలు తినేసి పుష్టిగా ఉన్నది. చూడండి ఎంత పుష్టిగా ఉన్నదో. రొయ్యలు తినేసి ఇరుక్కుపోయింది. ఇది ఇరుక్కుపోయి ప్రాణం కూడా పోయినందుకే ప్రాణంగా పోయింది. పుష్టిగా ఉన్నది తినేసి రొయ్యలని దింగినది. ఈ వల్ల బండి రొయ్యలని తినేసింది ఇది బాగా. డెట్టంగా అయిపోయినది. అదే వస్తుంది. ఫ్రెండ్స్, మన ఇట్లా అయితే రాదు, ఎట్లా లాగాలి. ఎందుకంటే ఇది లావు కదా, లావు వల్ల రాదు. అందుకే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇట్లా ఎదురుగు లాగాలి, మళ్ళీ తలక ఎదురుగు లాగాలి. జాగ్రత్త. రెండు ప్లేట్స్ తీసేసామా. రెండు ఫ్రెండ్స్, పాములు మీరు చేతులతో పట్టుకుంటారు అంటారు కదా. మేము పాముల్ని మమ్మల్ని పాములు కరిచినా మాకు మందులు ఉన్నాయి, మాకు చెక్కలు ఉన్నాయి, అలాగే కడుపులోకి వేసుకునే గడ్డలు కూడా ఉన్నాయి. అది ఎంతమంది పాము అయినా కరిచినా మేము కానీ చెక్క కానీ సాది కానీ నోట్లో వేసుకున్నామంటే ఎమర్జెంట్గా ఇస్తాము, ఇరుగుడు అయిపోతుంది. ఏం మా శరీరానికి ఏం కావు. అలాంటి మా పెద్దోళ్ళు చూపిన మంచి మందులు ఉన్నాయి మా కాడ, నాటు ఎదుగాలు. చూడండి ఫ్రెండ్స్, అందువల్ల మేము ఎంత రేత్రి కాలన్నా ఏ ఆటలకైనా పోతాము, మాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే అది ఎంత పదలైనా మేము తిరిగినా మాకు ఎలాంటి భయం ఉండదు. కలిసినా మాకు మందులు ఉన్నాయి కాకపోతే ఆ మందుల ద్వారా మేము ధైర్యంగా ఉంటాము, మాకు భయం ఉండవు పావులంటే. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎలా ఉందో దీని ఇప్పుడు మనం పారేద్దాం. చెత్త నిండిపోతున్నాయి. ఒక స్థితిలో చేప చూసాము, ఇది మళ్ళీ రెండో స్థితి. ఇది రెండో స్థితిలో చూద్దాము. నిమ్మాన్ సాబడి ఉందా? నిమ్మాన్ సాబ్ పడుతుంది. ఏమో బట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే రెండో స్థితిలో చూస్తాము. పడినాయో పడలేదు. పుష్టుకుందబ్బా నిమ్మాన్ చేప. అంటే కొంతమంది నిమ్మాన్ చేప అంటారు దాన్ని రాకెట్ అంటారు. దాన్ని కొంతమంది రాకెట్ అంటారు, కొంతమంది వల్ల ఏమో దేని చేప ఏమో అంటారు. దాన్ని దేని చేప అంటారు, అలాగే రాకెట్ అంటారు. మేమైతే నిమ్మాన్ చేప అంటాం. దాన్ని చూపిస్తుంది. ఆ చేప మీకు చూపిస్తాను, చూస్తూనే ఉన్నాడు మా ఈడినే. ఈ సిత్తులో పడినట్టు అన్నీ తినేసినట్టు ఉందా? సిత్తులో పడినట్టు తినేసిందే, ఏం అర్థం కాల. చూడండి ప్రియాస్, గెండి మూతున్నట్టు. నాకు మా ఫ్రెండ్స్కి చూపించాలా, మా వీడియో చూస్తున్న మా ఫ్రెండ్స్ అందరూ చూడాలా. ఉండండి, నీకు వాళ్ళ అదృష్టం మా ఛానల్ వల్ల నువ్వు పావడం.
చూడండి ఫ్రెండ్స్, నోరు కూడా చాలా పెద్ద నోరు. చూడండి ఎట్టుందో నోరు కూడా. చూడండి పెద్ద నోరు. అలాగే ఇక్కడ కన్ను ఉంది. మళ్ళీ దీనికి ముక్కులు కూడా ఉన్నాయి. చూడండి ముక్కులు కూడా చాలా పెద్ద పెద్ద లందరాలు. చేప మాత్రం బాగున్నది. తినరు దీని. ఇవి చాలా పడతాయి మా వాళ్ళలో పడినా మేము ఇట్లా తినము. రెండు చేప ఎట్టుందో చిత్తాలలో పడినట్టు రొయ్యి తినేసినట్టు ఉంది. ఇదే రొయ్యలు తినేసి బాగా పుష్టిగున్నట్టుంది. నోరు కూడా చాలా పెద్దది. అబ్బో రెండు ఫ్రెండ్స్ ఎట్టుందో. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇప్పుడు మన దీన్ని వదిలేపోతున్నాం. చూస్తున్నాం ఫ్రెండ్స్. పడవాక మళ్ళీ మా వాళ్ళల్లో కనపడతలే. వచ్చేసిందా? అండ్ ఫ్రెండ్స్, ఈ వల్లగా పడ్డాయి రొయ్య పీసులు చూడండి ఎలాగ ఉన్నాయో. జిలేబు చచ్చిపోయినట్టుంది. జిలేబు చనకాలు గెలికినట్టు గెలకసి వస్తుందా? తుక్కులో ఉంటున్నాయ్యా. తుక్కు బాగా పడిపోతుంది. అయ్యా నా పడిందా? అయ్యా అనుకుంటా. రెండే. చూడండి ఫ్రెండ్స్, పావకుండా చూడండి ఫ్రెండ్స్. పైలట్ మాకు పడింది. చూడండి పైలట్ ఎట్టుందో. కవర్లో వేసి చినిగిపోద్ది. కవర్లు వేస్తే మనకు బాత్రూమ్ తెచ్చుకుపోతే మనం చాలా పెద్ద యాటగోలు మాదిరిగా వస్తే వచ్చేటప్పుడు ఏదైనా సంచో లేదా బాత్రూమ్ తెచ్చుకుంటే పాపైంది. చూడండి ఫ్రెండ్స్, పైలట్ ఇది మన ప్యానత్ ఉంది. దీని కూడా ఇప్పుడు రొయ్యలాలు వేసి వండేద్దాము. ఎవరుతుందా? రొయ్యలాలు వేసి వండేద్దాము ఈ పైలట్ కూడా. నాకేంటే అది నిమ్మని చేప, దాన్ని ఎవరు తినరు కాబట్టి దాన్ని వదిలేసాము. ఈ పైలట్ దీన్ని వదలమేమో. దీని వేసుకుని వెళ్ళడమేనో, దీనే వండేసాడే పరక్కి. చూస్తూనే ఉండడం మా ఐడియా. లేవు కదా? లే